అట్లా చేయొచ్చా చేత నువ్వు వచ్చి పడుకునేది ఏం చేస్తారమ్మా నువ్వు పడుకుంటే లేపల్లా ఏంది అట్లా నిద్రలో లేపితే పాపం కదా ఏంది పాపము ముగ్గురు ఇంట్లో జరబడితే పాపం లేదా డోర్ ఓపెన్ చేసుకుంటారా ఇంకా నయ్యము పక్క ఏరియాలో ఏమైందంటే తెలుసా ఇట్లే ఒక ఆయమ్మ డోర్ ఓపెన్ చేసి పనుకోయింటే చైన్ కాదమ్మా మొగం అంతా తడిసిపోయిందంట అంటే కుక్కొచ్చి పోసిందంట చెప్పుతో కొడతా చూడే కుక్కలు వచ్చి మొగం మీద ఉచ్చబోసేంత వరకు ఉంటారా నిజమా హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో మొన్న టాటాయిస్ వీడియో చేసినప్పుడు చాలామంది టాటాయిస్ని పెట్టుకోమని అండ్ చాలా మంచిది అని అండ్ ఇంకొంతమంది పెట్టుకోవద్దు అని, ఇంకొంతమంది బావిలో ఆరు ఎక్కడైనా కానీ చెరువులో అట్లా వదిలేయమని చెప్పినారు కదా. సో మీ అందరి ఒపీనియన్స్ నేను చూసిన, బట్ నా ఒపీనియన్తో నేను టాటాయిస్ని వదిలేయాల్సి వచ్చింది. అది ఎందుకంటే లవ్ కమ్స్ విత్ ఫ్రీడమ్. సో నా దగ్గర పెట్టుకునే కన్నా దాన్ని నేచర్లో వదిలిపెట్టడమే ఎందుకో నాకు కరెక్ట్ అనిపించింది. బ్రో జాగ్రత్త, అది కేర్ఫుల్, పాచి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ అత్తయ్య ఇంటికి వచ్చినాము. ఇప్పుడు అత్తయ్యకి సర్ప్రైజ్ అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. ఏంది అమ్మ ఈ టైంలో డోర్లు ఓపెన్ చేసుకొని పనుకోయింది? Oh no! ఇదేంది ఇదే ఇది నేను చూడలే. Beyond the expectations. Let's begin the show. Oh no! ఎవరాడా బయట లాక్ చేసిండేది? ఎవరు? Oh no! డోర్ నిండే డోర్ చేసినారు, తీసుకున్నారు. వాటి ఎవరు బయట? మా డోర్ ఏంది లాక్ చేసేది? ఎవరు డోర్ లాక్ చేసిండేది? ఎవరు తీందే? పిల్లి పలుకులు పలుకుంటున్నారు. ఎవరా డోర్లే? ఎవరు? ఎవరిడా? మా తల్లో ఇంట్లోకి ఎవరు వచ్చినారు? బయట ఎవరు గడి పెట్టినారు? ఎవరిడా అసలు?
ముయ్యా అమ్మా అక్కడ పిలవరా? నువ్వెట్లా వచ్చినావు లోపలికి? ఏమి మీరు పడుకున్నారా? మేము డిస్టర్బ్ చేసేది ఎందుకు? నేను పడుకున్నాను. సరే నువ్వెప్పుడు వచ్చావు ఇంటికి? ఉడతావుండప్ప, ఏం డోర్ అట్లా అడ్డం వేస్తావు? చెప్ప పెట్టుకుని వచ్చేదేనా? పడుకొని అదురుకొని సచ్చినా నేను. నా పక్కన ఎవరు పడుకున్నారని మీరు కూడా ఉండక ఎట్లా అదిరిపోయా? లేచేదా? లే పైకి బాగా వచ్చినావే. కాదతే మీరు కూడా డోర్ ఓపెన్ చేసి పడుకోవచ్చా? లేస్తావా? 4 గేట్లు ఉగ్గల్లా నువ్వు కూడా అట్లా పనుకోకూడదు. ఏమే లేయే ఈడ కొట్టండి మా. ఏమైనా ఎత్తవచ్చు ఇంట్లో. అబ్బా నేను అనుకున్నారు రాత్రి పవర్ లేదు. కెమెరా కూడా పెట్టినారా నాయన? మీరు ఇంకా ఏమైనా ఇంట్లోకి పెట్టినట్టున్నాడు. 3 తోడు దొంగలు ఉన్నట్లున్నారే, గజ దొంగల్లాగా. హాయ్ ఫ్రెండ్స్, చూడు నేను రాత్రి పవర్ లేదు, అస్సలు లేదు. పోతానే ఉంది, పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. అస్సలు నిద్ర లేదు. ఇంకా నాకు పని చేసుకుంటా ఉంది. నాకు తూగొస్తుంది. నేను పడిపోయినాను. ఇంకా ఆమె వాకిలు ఉరికి అడ్డం వేసి వెళ్ళిపోయింది. నాకు మెలకు లేదు. ఎంత బాగా జరబడినారు చూడు లోపలికి. ఈ అప్ప ఏనుగులకు వచ్చి పక్కన అనుకున్నాడు. సొగిలినా కొడుకతే ఎప్పుడు అట్లా వాకిలు ఓపెన్ చేసి పనుకోకూడదు. నేను ఎప్పుడు పనుకోలేక అట్లా నిద్ర వచ్చేసింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, మర్చిపోద్దండి లైక్ చేసేది. లైక్ చేస్తే మా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది సబ్స్క్రైబ్ అంటే? నువ్వు కనిపించవేమో చెట. ఎనికిరమ్మా ఇడ కూర్చొని సబ్స్క్రైబ్ అప్ప బాగానే నేర్పిస్తావులే. దున్నలక్క నిద్రపోయి నత్తిపోతుందే నీకు నోరు. అప్పుడే తెల్లారిపోయింది అప్ప. ఏంది గమ్మనండప్ప, ఇట్లా రావద్దు. నువ్వు అట్లా దడుచుకున్నానట్లే. ఏంది ఇంతలా అవుతావు? ఎవరు ఇడవనుకుంటే నాయన గమ్మనిలే. నువ్వేంది పొద్దాంకులు తలని ఊరుకుంటూ? ఏం కాదు, అంత ఎక్కువ టెన్షన్. నువ్వే నా పిలిచిండేది. రాదక్క ఏందో ఇంకోటి అన్నావు. రాదక్క ఇంకోటి కూడా అన్నావు. ఏందో అమ్మా పొద్దక్క బాబు అనుకున్నావా ఏంటి? అంతే తిక్కబోకి అంటావా? లే ఏం లే, నీకు తలకాయ తిరుగుతుందా? తిక్కబోకి తక్కబోకి అనేకి గడి పెట్టేసి దడుచుకోనా? నేను అంతలా వీడు పడుకుంటాడు గడి పెడితే బయట. చిన్నప్పుడు అదేదో వచ్చింది చూడే, ఏ నిద్ర అంటారు చూడు. అబ్బా అట్లా నిద్రపోయినావా అంటారే. కుండపోతు నిద్ర వచ్చింది. అట్లా చేయొచ్చా చేత? నువ్వు వచ్చి పండుకునేది ఏం చేస్తారమ్మా? నువ్వు పడుకుంటే లేపల్లా. ఏంది అట్లా? నిద్రలో లేపితే పాపం కదా? ఏంది పాపము? 3 ఇంట్లో జరబడితే పాపం లేదా? డోర్ ఓపెన్ చేసుకుంటూ రావా? ఇంకా నయము. పక్క ఏరియాలో ఏమైందంటే తెలుసా? ఇట్లే ఒక ఆయమ్మ డోర్ ఓపెన్ చేసి పనుకోయింటే చైన్ కట్ చేసుకుని. చైన్ కాదమ్మా, మొగం అంతా తడిసిపోయిందంట. అంటే కుక్క వచ్చి పోసిందంట. చెప్పుతో కొడతా చూడే. కుక్కలు వచ్చి మొగం మీద ఉచ్చబోసేంత వరకు ఉంటారా? నిజమమ్మా, న్యూస్ లో వచ్చింది చూడు. ఉచ్చబోస్తే అప్పుడు నీళ్ళు కొట్టద్దండి అని ఇట్లా లేచి చూస్తే ఉచ్చబోస్తుందంట కుక్క. పోపించుకున్నావేమో చూడు. అట్లా నిద్రపోతాంటాడు. అట్లాంటివి అవుతాయి. తిక్కబోకి ఓపెన్ చేసి అయితే ఇంకా తాగుతాడేమో. నువ్వు అట్లే నిద్రపోతావు. అట్లా కాకపోతే మేము 14 సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తావు. 8 వరకు పడుకుంటావు. మళ్ళా 2 చెట్లు ఇట్లున్నాయంట. ఆ 2 చెట్టు మీద 6 బార్లు పాము ఉందంట. ఎప్పు పడుకుంటాడంట. అంటే నిన్నగానే మన చెట్టు కిందనే లోపల దూరుకొని ఆడ చైర్ వేసుకొని నిద్రపోతాడా? ఇద్దరు పనుకోవచ్చు బాగా. కుంభకర్ణుడు నువ్వు. 6 నెలలు తిండి 6 నెలల నిద్ర అని. అయినా కానీ ఆల్రెడీ ఒకసారి ఏమైంది తెలుసా అమ్మకి? నాకేమైంది? చైన్ ఎత్తుకోమైంది కాదు, అది చైన్ వీణ వల్లే పోగొట్టుకున్నాను. బస్సులో ఎప్పటికైనా వీడి చెప్పాల్సిందే నాకు. చైన్ బస్సులో పోయేటప్పుడు యాడో దిగకోకుండా వెళ్ళిపోయింది. అట్లే
యాడికి అదో హైదరాబాద్కి అనంతపూర్లో దిక్కోకుండా బెంగళూరు నుండి వచ్చేటప్పుడు అనంతపూర్లో దిక్కోకుండా కర్నూలు దాటి వెళ్ళిపోయింది. ఒకసారి అట్లయిపోయింది. అట్లనే ఈసారి పనుకున్నాం అనుకో నేనే ఓ జులుపు పిలుచుకొని వస్తా. లే మళ్ళా చెప్పుతో కొడతానా కొడక ఇట్లా అవలాయిలు చేసినావంటే ఏంలే. తాబేలు మగము దాని ఉన్నట్టున్నావు. నీదుందు చూడు తాబేలు మగం తొండవెక్కి మగము. తాబేలు బాగున్నావు లేలే. తాబేలుని వదిలేస్తే పట్టి నా కొడుకున్నట్లున్నా. ఏమి తాబేలుని వదిలేస్తే యాడా ఆడే నీళ్ళ దగ్గర చూపియచ్చు కదా. ఎవరికి తీసుకోలేదా అది తీసినా నీళ్ళల్లో వదిలొచ్చినారా? అవునా, మంచిదిలే నీళ్ళల్లో వదిలితే. చాలా మంది పెంచుకో అంటాండ్రి కానీ పెంచుకునేకి ఏదో తోటల్లో ఉంటారు చూడు అట్లా వాళ్ళైతే. అట్లా కూడా కాదు. ఇప్పుడు వాళ్ళు నిన్ను నాయనా నువ్వు పిట్టేసినావంటే నేను మళ్ళా ఇండ్లు వాకిలి క్లీన్ చేయాల. నేను పీల్చుకొని చూడు. బాంబులతో నిండిపోతుంది ఇంకా వాంటించే బాగుంటుందేమా? ఏంది బాగుంటుంది? ఏమన్నది ఏమన్నా అప్పలమా బాండేకి? చెప్పేది నువ్వు ఉన్నావు. నిన్ననే బాగా మంచి జ్యూస్ తాగినాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు అమ్మా, నువ్వంటే ఇష్టం ఉందనుకో వేరే వాళ్ళకి ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి నిన్ను ఎత్తకపోయి వంట రూమ్ లో పెట్టుకున్నారు అనుకో. ఎందుకు పెడతారు వంట? మామూలుగా చెప్తాను, వంట రూమ్ లో కానీ బాత్రూమ్ లో పెట్టుకున్నారు. ఎందుకు పెడతారు బాత్రూమ్ లో? అట్లా కాదు, జస్ట్ ఫర్ చేంజ్ అనుకో. నువ్వు హ్యాపీగా ఉంటావా? ఎందుకుంటా? అప్పుడు వాళ్ళు నిన్ను లవ్ చేస్తున్నారు, నీ మీద ప్రేమ ఉంది అంటే ఇష్టపడతా అనుకుంటావా? ప్రేమతో నిన్ను అట్లా చేసినామంటే ఇష్టపడవు కదా. అట్లనే తాబేలు కూడా ఒక జీవితం ఉంటుంది. తాబేలు కూడా ఇంకొక సాటి తాబేలుతో తిరగాలనుకుంటుంది. నీయాకట్లా. ఇప్పుడు నేనేమైనా దాన్ని వద్దన్నానరా? గోవాలో జర్మన్ అమ్మాయి పరిచయం అయింది కదా, ఇప్పుడు అమ్మాయి వస్తుందంట. చెప్తా లేదంత మళ్ళా చెప్తానికి. తాబేలు అందుకు చెప్పేది ఇప్పుడు. అందుకు తాబేలు మీద మనకి ప్రేమ ఉంది కాబట్టి ఎంపతితో తాబేలు జీవితం బాగుండాలని నీళ్ళలోకి వదిలేయడం నిజమైన ప్రేమ. మనం చిన్న దాంట్లో పెట్టుకొని బందీయడం నిజమైన ప్రేమ కాదు. అందుకే నిన్ను కూడా మేము ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంటికి పంపిస్తాం. ఏమైనా కూలి పని చేసుకుంటుంటావా? నాకేం బట్ల నా సబ్స్క్రైబర్లు నాతో ఏం పనులు చేపిర్లే అనుకుంటున్నావు నువ్వు. జనాలు ఎట్లుంటారంటే గుమ్మడికాయ మగం అయిపోయి పంపి చెప్పేది లేదు మా నిజంగానే మీరు వంటలు బాగా చేస్తారు కదా, మొదట కిచెన్ తీసుకెళ్తారు. ఎందుకు పోతాను? నేను ఎందుకు పోయి చేస్తాను? నేను ఏమన్నా వాళ్ళకి వంట మనిషి. కిచెన్ నుంచి మళ్ళీ మీరు బాగా అలంకారం బాగా చేసుకుంటారు కదా, మళ్ళీ ఇట్లా హాల్ షిఫ్ట్ చేస్తారు. బాగానే ఉన్నావులే. నీకు వంటలు అట్లా ఇట్లా చూస్తుంటే మీరు వెనక్కి తిరిగి నెల రోజుల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే మీ వెనకాల ఉండేది పని మాత్రమే ఉంటుంది. మీ వెనకాల ఏం కోరుకుంటానవా? షోలు ఇట్లా లేసుకొని నేనేం చేయలేదా? నా షోలు వేసుకుంటే ఏం కుట్లు లేపించుకోవాలా? ఇట్లా బాగున్నాయి. నువ్వు ఎప్పుడు నా షోల మీద పడింటావు. నువ్వు సైడ్ తిరిగి పనుకున్నావు. అంత సైడ్ తిరిగితే పడేకే. నేనే 3 నెలల పిల్లని కాదు, 4 నెలల పిల్లని కాదు. ఇట్లా పోయేకి అనుగుతాయి. ఎట్లా అనుకున్నా ఏమనగా ఉండేది అట్లే పుట్టినది. అట్లా మొన్న ఏది వర్షం పడినప్పుడు ఇట్లా లోపల తిరిగి వెళ్ళి సింగనారం జీలకర్ర ఏం కాదు ఇంకా శటాన్ గాని చేసుకుంటారు జర్మన్. లే అన్న కోసం ఏం తక్కువైంది అత్తే అట్లా అంటావు? జస్ట్ వెయిట్ ఎక్కువైంది అంతే. వాళ్ళేం పట్టించుకోరు అత్తయ్య ఫారెన్స్. అబ్బా ఎందుకు పట్టించుకోరమ్మా? ఫారెన్ లో ఎవరన్నా ఇలా అవుతూ ఉండాలని చూసి అంత స్లిమ్గా ఉంటారు అక్కడ. ఆమె యోగా టీచర్ అది కాక మళ్ళా ఇంకా యోగా టీచర్ ఇట్లా వాళ్ళు ఇష్టపడుతుంది కానీ అట్లా వాళ్ళు ఇష్టపడుతుంది. నిజంగా వస్తుంది అమ్మాయి. చెప్తా నీకు అది కొంచెం. ఏమి సీక్రెటా? ఏమి చెప్పురా. చెప్తాలే ఎందుకు చెప్పు. నాకు లేడికి లేచిందే పరుగు అన్నట్టు తొక్కులాడతావు. అవును చెప్పు. ఏమి వస్తుంది నిజంగా? నీలాంటిదే అంట. వచ్చేకి తట్టుకోలేదంట, పోయేకి తట్టుకోలేదంట, తిన్న వెంటనే పోతా అంటుందంట. ఏం బాగా నా మీద పడి ఏడుస్తానా? చెప్తానా? నువ్వు పోవా? నువ్వు తినవా? మీరు ఊరు పోరా? మీరు ఊరు తినరా? నేను ఏం చెప్తానంటే ఏం ఆడదానా కట్ట చేయి తిప్పుకుంటూ పొద్దుస్తమానం మూతికి సర్లే పనుకోండి మీరు, నేను పోయేస్తా. యాడికి పోతావు? క్లైమేట్ బాగుంది, తోటకాటికి వేస్తా. తోట పోతావా? అబ్బో తోటలో పంప్ సెట్ చెడ్డ నన్ను రోడ్లో ఇడిసి చిన్నది కదా రసాలు చిత్తు మొన్న తీసుకున్న. సరే అండి, ఇంకా బ్యాక్ టు నార్మల్. ఓకే అండ్ అందరికి బాయ్. లైక్ చేయండి మర్చిపోద్దండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. నువ్వు ఎందుకు అడిగినారు సబ్స్క్రైబర్స్ ఎందుకు అడుగుతారు బాబీ? వాళ్ళు తిన్నారు అడగదా? సుగిలో లావాలి అడిగినారు.
బ్రో ఈ మధ్యన నువ్వు తల నిమరడం లేదు. హెడ్ఏక్ వస్తుంది నాకు అట్లా చేస్తే. కాదు హెడ్ఏక్ బాగా చెప్తావు పో. నీకు వస్తుందా హెడేక్? అవును. ఆహా, రాదు. ఎందుకు ఇట్లా అంటే ఎంత బాగుంటుంది. బాగుంటది. నేను అనిపించుకుంటాను. అబ్బా ఎంత అది వేరు, అట్లా అనేది వేరు, ఇట్లా మామూలుగా అనేది వేరు. బాగా ఎట్లా అంటాడు, ఎట్లా అంటావు నువ్వు? నేను సింపుల్ ఇట్లా అనేది అంతే. నేను Oh no!